ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ తెల్లవారుజామున కీవ్ నగరంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం పేలుళ్లు, మిషన్ గన్ కాల్పుల శబ్దాలతో మారుమోగింది. ఈ దాడుల్లో 6 గాయపడగా 2 ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ప్రపంచ దేశాలు భావిస్తున్న వేళ మాస్కో పెద్ద ఎత్తున కీవ్పై విరుచుకుపడింది. శనివారం తెల్లవారుజామున పుతిన్ సేనలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. పేలుళ్లు, మిషన్ గన్ కాల్పుల శబ్దాలతో కీవ్ నగరం మారుమోగింది. రష్యా మెరుపు దాడులతో భీతిలిన కీవ్ ప్రజలు భూగర్భంలోని సబ్వేలలో తలదాచుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఖైదీల మార్పిడి జరిగిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారం ఇటలీలోని ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు తొలి విడతలో భాగంగా రష్యా, ఉక్రెయిన్లు వందలాది మంది ఖైదీలను విడుదల చేశాయి. వారిలో సైనికులు, పౌరులు ఉన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని 4 జిల్లాల్లో క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటం దాడుల తీవ్రతను చాటుతోంది. ఈ దాడుల్లో 6 గాయపడినట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. సోలోమియాన్స్కీ జిల్లాలోని 2 చోట్ల మంటలు చెలరేగినట్లు పేర్కొన్నాయి. వైమానిక దాడులను హెచ్చరించే సైరన్లు మోగిన వెంటనే గగనతలంలో డ్రోన్లు విహారం కనిపించిందని, ఆ తర్వాత దాడులు మొదలైనట్లు స్థానికులు తెలిపారు.